జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినంత వరకు ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని కూడా ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించాయి. చాలా మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం 3 ప్రధాన పార్టీల మధ్య కనిపిస్తుంది. ఒకటి అధికార కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థితో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి, బీజేపీకి సంబంధించి ఈ 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులపైనే ప్రధాన చర్చ జరుగుతుంది. ప్రధానంగా ప్రచార కార్యక్రమాలు కూడా ఈ పార్టీలకు సంబంధించిన నాయకులు ఎక్కువగా పాల్గొంటున్నారు. నిజానికి ఉప ఎన్నికకు సంబంధించినంత వరకు ఏం జరగబోతుంది, ఏం జరిగింది, ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఏ సామాజిక వర్గానికి సంబంధించి ఓటర్ల ప్రభావం ఏ రకంగా ఉంటుంది, డివిజన్ స్థాయిగా మనం విశ్లేషించే ప్రయత్నం చేస్తాం. మొత్తానికి జూబ్లీహిల్స్కు సంబంధించి ఒక క్లారిటీ, అక్కడ జనాభా ఏ రకంగా ఉంది, ప్రచారం ఏ రకంగా ఉంది, ఏ పార్టీకి ఏది ప్లస్ అవుతుంది, ఏది మైనస్ అవుతుంది, ఈ అన్ని అంశాలను మనం విశ్లేషించే ప్రయత్నం చేస్తాము. ముందుగా జూబ్లీహిల్స్కి సంబంధించినంత వరకు ఒక టిపికల్ అసెంబ్లీ సెగ్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినంత వరకు చాలా పెద్ద నియోజకవర్గంగా చెప్తారు, కానీ ఇక్కడ ఓటర్లకు సంబంధించినంత వరకు కొంచెం భిన్నంగా ఉంటుంది. పూర్తిగా మనకు బయటికి ఎవరికైనా ఎక్కడైనా చూసినప్పటికీ జూబ్లీహిల్స్ అంటే చాలా అర్బన్ ప్లేస్గా మనం చూస్తాం, కానీ ఎక్కువ అర్బన్ కన్నా స్లమ్ ఏరియాస్ ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఓటర్లే చాలా కీలక పాత్ర పోషించబోతారు కనుక దానికి సంబంధించిన అంశాలు కూడా ప్రభావం చూపబోతున్నాయి. అసలు ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది, ప్రధానంగా దీనికి సంబంధించి అంశాన్ని మనం మొదటగా ఇక్కడి నుంచి చర్చను స్టార్ట్ చేద్దాం. ఒకటి, ప్రధానంగా 2023 ఎన్నికలకు సంబంధించి, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. బీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. దాదాపు 16,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అజరుద్దీన్ పైన ఆయన విజయం సాధించారు. 16,000 మెజార్టీతో ఆయన విజయం సాధించిన తర్వాత దాదాపుగా గత జూన్కి సంబంధించినంత వరకు అనారోగ్య కారణం వల్ల మాగంటి మరణించారు. ఆ తర్వాత ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందనే అంశంపై చర్చ జరిగినప్పటికీ ఎలక్షన్ కమిషన్ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే జూబ్లీహిల్స్ సంబంధించిన బై ఎలక్షన్ కూడా నిర్వహిస్తుంది. నవంబర్ 11న ఎన్నిక జరగబోతుంది, 14గా ఫలితాలు వస్తాయి. దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఖరారుకు సంబంధించి చాలా కసరత్తు చేసే అనేక మంది పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ చివరికి బలాబలాలను పరిశీలించిన తర్వాత అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసే దాదాపు 200 మందికి పైగా నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ ఎలక్షన్ కమిషన్ కొందరిని తిరస్కరించింది. ఆ తర్వాత కొంతమంది ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం ఉపసంహరణ గడువు కూడా ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతం బరిలో 58 మంది అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. వారిలో మనం మిగతా అంశాలంటే చాలా మంది ఇండిపెండెంట్గా చేశారు, ఇతర చిన్న పార్టీల నుంచి చేశారు, కానీ ప్రధాన పార్టీలకు సంబంధించి 3 పార్టీలకు సంబంధించిన అంశాన్ని మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేస్తాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు 4 లక్షల పైగా ఓటర్లు ఉన్నారు. ఎగ్జాక్ట్గా 4,01,000కి సంబంధించిన ఓటర్లు ఉంటారు. దీంట్లో 1,00,000కు పైగా మైనార్టీలు ఉంటారు. సో ఇది కీలకంగా కాబోతుంది. ఎన్నికకు సంబంధించినంత వరకు 4 లక్షల మంది ఓటర్లలో 2 లక్షలకు పైగా మగ ఓటర్లు ఉంటారు. ఆ తర్వాత మహిళలకు సంబంధించిన 1,90,000కు పైగా మహిళలు ఉన్నారు. మైనార్టీల సంఖ్య కూడా అధికంగా ఉన్న నేపథ్యంలో మైనార్టీలు ఎవరికి సపోర్ట్ చేస్తారనే అంశానిపైన కూడా చర్చ జరుగుతుంది. ఇక్కడ టిపికల్గా ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీలు అభ్యర్థుల అంశానికి సంబంధించి కూడా కొంత అన్ని రకాలుగా కసరత్తు చేసిన తర్వాతనే అభ్యర్థులను ఖరారు చేశారు. ముందుగా అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ గురించి మనం కొంత చర్చిద్దాం. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతోనే కొంత ఎన్నికలకు సంబంధించి అభ్యర్థి ఎంపికకు సంబంధించి కూడా చాలా మంది పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ నవీన్ యాదవ్కు టికెట్ ఖరారు చేశారు. నవీన్ యాదవ్ నామినేషన్ కూడా దాఖలు చేసి ప్రస్తుతం ప్రచారంలో ఉంటున్నారు. చాలా మంది పేర్లు వచ్చాయి. అంజన్ కుమార్ యాదవ్ పేరు మొదట కొంత వచ్చినప్పటికీ అన్ని ఈక్వేషన్స్ను పరిశీలించిన తర్వాతనే అధిష్టానం నవీన్ యాదవ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నవీన్ యాదవ్ కూడా లోకల్ అనే అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, గతంలో రాజకీయాల్లో ఉన్నారు. ఎంఐఎం పార్టీ నుంచి కూడా ఆయన గతంలో పోటీ చేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో ఆయనకు టికెట్ ఇవ్వడం ద్వారా లోకల్గా ఇస్తున్నాం. అదేవిధంగా బీసీ నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా మొదటి నుంచి వినిపిస్తుంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ నినాదంతోనే కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది కనుక ఇక్కడ కూడా ఒక బీసీకి మేము టికెట్ ఇచ్చామన్న అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే నవీన్ యాదవ్కి ఇచ్చారు. నవీన్ యాదవ్కు సంబంధించిన ఇతర అంశాలు చాలా రకాలైన విమర్శలు లేకపోతే సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకులుగా కొంతమంది ప్రచారం చేసినప్పటికీ బలమైన లోకల్ లీడర్గానే చెప్తారు. ఎందుకంటే లోకల్గా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసే సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు కావడం, అదేవిధంగా లోకల్గా చాలా మందితో పరిచయాలు ఉండడం కొంత ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. నవీన్ యాదవ్కి సంబంధించినంత వరకు ప్రచారంలో కూడా తనే సొంతంగా చాలా వరకు ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు 4 మంత్రులు ప్రస్తుతం ఈ ఎన్నికలకు సంబంధించి ఇన్ఛార్జీలుగా ఉన్నారు. పొన్నం ప్రభాకర్ ఉన్నారు, అదేవిధంగా వివేక్ లక్ష్మణ్, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావుకి ఇక్కడ ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ బలమైన సామాజిక వర్గం మైనార్టీల తర్వాత ఇంకేదైనా సామాజిక వర్గం ఉందంటే అది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా
ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఓటర్లు ఇక్కడ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ ఓటర్లను ఆకట్టుకోవాలంటే ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతోనే తుమ్మల నాగేశ్వరరావు కూడా బాధ్యతలు ఇచ్చారు. తుమ్మల నాగేశ్వరరావు కూడా ఎక్కువగా వీళ్ళు ఎక్కువ ఏ ప్రాంతాల్లో ఉంటారో, ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాలకు సంబంధించి ఎక్కడ ఉంటారో అక్కడ దా ప్రాంతం పైనే ఆయన ఎక్కువగా ప్రచారం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మంత్రులు ఇప్పటికే రోజు కూడా ప్రచార కార్యక్రమంలో ముమ్మరుగా చాలా పాల్గొంటున్నారు. చాలా వరకు మంత్రులు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. నవంబర్ 9 వరకు ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచారానికి సంబంధించి గడువున్న నేపథ్యంలో నవంబర్ మొదటి వారంలో ఆయన ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి ప్రెసిడెంట్, ఇతర నాయకులు కూడా పాల్గొంటారని సమాచారం ఉంటుంది. యూత్ కాంగ్రెస్ కి సంబంధించిన, ఢిల్లీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు కనుక మైనార్టీలను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఆ రకమైన ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఒకసారి మనం జూబ్లీ హిల్స్ కి సంబంధించినంత వరకు మనకు ఇందాక చెప్పుకున్నట్టుగా 1,00,000కు పైగా మైనార్టీలు ఉన్న నేపథ్యంలో ఎంఐఎం పాత్ర ఏ రకంగా ఉంటుందనేది ఒకసారి మనం చూడాల్సి ఉంటుంది. ఎంఐఎం పార్టీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు, ఎన్నికలకు దూరంగా ఉంటుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు మద్దతు ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిజానికి 2023లో ఈ నియోజకవర్గం నుంచి ఎంఐఎం పార్టీ పోటీ చేసింది దానికి సంబంధించి, కానీ కేవలం 7,000 ఓట్లు మాత్రమే ఎంఐఎం పార్టీ అభ్యర్థికి వచ్చినప్పటికీ అప్పుడు దాదాపుగా ఈ ప్రాంతానికి సంబంధించి జూబ్లీ హిల్స్ ప్రాంతానికి సంబంధించిన మైనార్టీలు ఎక్కువగా పరోక్షంగా ఎక్కువ వరకు మాగంటికి సపోర్ట్ చేసినట్టుగా ప్రచారం జరిగింది. సో మాగంటి బతుకున్నప్పుడు ఆయనకు ఓటు వేసి ఆయన గెలిపించిన పరిస్థితి కనిపించిన నేపథ్యంలో ఈసారి మైనార్టీలు 1,00,000 మంది ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వన్ సైడ్గా ఓటేస్తారా, కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తారా, ఓవేసీ చెప్పినట్టుగానే వీళ్ళు వ్యవహరిస్తారనే అంశం పైన కొంత చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ అనేక రకమైన ఆరోపణలు ప్రత్యాపనలు చేస్తున్నప్పటికీ చాలా రకమైన అంశాలను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ నవీన్ యాదవ్ మాత్రం లోకల్ అనే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు, అనేక అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి నేను లోకల్ అవుతాను, నాకు పూర్తిగా అవగాహన ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ నేను గెలవడం వల్ల ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది, ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు గెలిస్తే వాళ్ళు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు అవుతారు, కానీ అధికార పార్టీ అభ్యర్థిగా నేను గెలిస్తే మాత్రం ప్రభుత్వంలో అన్ని పనులు చేసుకోగలను. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రాంతానికి సంబంధించి అనేక హామీలు ఇవ్వబోతున్నారు కనుక ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా నాకే ఓటేయాలనే అంశాన్ని నవీన్ యాదవ్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన ఆ రకమైన ప్రచారాన్ని కూడా చేసుకుంటున్నారు. నవీన్ యాదవ్కి సంబంధించినంత వరకు బాగా లో ప్రొఫైల్ మనకు కనిపిస్తుంది, ఎక్కువగా బయట హడావిడి కనిపించదు, లో ప్రొఫైల్లోనే ప్రచారం చేస్తారు. ఆయన ఎక్కువగా ఈవినింగ్ సమయంలోనే ఎక్కువగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, స్లమ్ ఏరియాస్ని ఫోకస్ చేసి ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒక డైరెక్షన్ వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎవరు కూడా అనవసరమైన విషయాలు కామెంట్ చేయొద్దు. చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు కావడం చేత కొన్ని అనేక అంశాలు తెరపైకి వస్తాయి. బీఆర్ఎస్ పార్టీ కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది కనుక నవీన్ యాదవ్ మొదట్లో కొన్ని అంశాలు మాట్లాడి కొంత వివాదమైన నేపథ్యంలో తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, సీనియర్ నాయకులు, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక డైరెక్షన్ ఇచ్చారు నవీన్ యాదవ్కి సంబంధించినంత వరకు. ఏ అంశాలు కాంట్రవర్సీ అంశాలకు దూరంగా ఉండండి, కేవలం మీరు ఎన్నికల ప్రచారం పైన ఫోకస్ చేయండి, మేమేం చేస్తాం గెలుస్తాం అంశాన్ని మాత్రమే చెప్పండి, అధికార పార్టీ కావడం చేత తనకు అది ప్లస్ అవుతుందనే అంశాన్ని నవీన్ యాదవ్ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండో ఉప ఎన్నికగా చెప్పుకోవాలి. కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చింది, దాంట్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇప్పుడు ఈ సీటుకి సంబంధించినంత వరకు ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ సీట్ కావడం చేత ఇక్కడ విజయం సాధించడం ద్వారా జిహెచ్ఎంసీలో పెద్దగా కాంగ్రెస్ పార్టీకి బలం లేదని ఒక వాదన ఉంది. ఎందుకంటే 2023 జరిగిన ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఒక ఇబ్రహీంపట్నంలో తప్ప మిగతా ఏ ప్రాంతంలో కూడా గెలవని పరిస్థితి కనిపించింది కనుక త్వరలోనే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ జూబ్లీ హిల్స్లో విజయం సాధించడం ద్వారా అర్బన్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారనే ఒక భావన కలిగించాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎందుకంటే ఎక్కువగా సీట్లు అర్బన్ ప్రాంతానికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి అది బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. బీఆర్ఎస్ పార్టీ అర్బన్ ఓటర్లంతా మా వైపే ఉన్నారనే చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది కనుక కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధించడం ద్వారా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ భవిష్యత్ ఎన్నికలకు సంబంధించినంత వరకు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కనుక జూబ్లీ హిల్స్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతోనే ప్రచార కార్యక్రమాలను చాలా స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఆయన ఫ్యామిలీకి సంబంధించిన మెంబర్స్ కూడా చాలా మంది ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఎవరికి వాళ్ళకి బాధ్యతలు ఇచ్చారు,
ఈ నియోజకవర్గానికి సంబంధించి 6 డివిజన్లు ఉంటాయి. జిహెచ్ఎంసీ పరిధిలకు సంబంధించి 6 డివిజన్లను ఒక్కొక్క డివిజన్కి ఒక మంత్రిని ఇన్ఛార్జిగా పెట్టారు. అదేవిధంగా ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇచ్చారు. వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లకు కూడా బాధ్యతలు ఇచ్చారు. వాళ్ళు కూడా డివిజన్ వైజ్గా సంబంధించినంత వరకు వీడిపోయి ఎక్కడికక్కడ ప్రచారం చేసుకుంటున్నారు. ఎక్కువగా పొన్నం ప్రభాకర్ మనకు మంత్రి ఆయన కనిపిస్తున్నారు ప్రచారంలో. ఎందుకంటే ఆయన హైదరాబాద్కి సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రి ఉన్న చేత ఆయన ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. మిగతా వాళ్ళు మాత్రం కొంత లో ప్రొఫైల్గానే ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ గత ఏడాదిన్నర కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇతర అంశాలకు సంబంధించి హైదరాబాద్కి సంబంధించి ముఖ్యంగా ఐటీ కంపెనీలను కొత్తగా తీసుకురావడానికి ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు, పేరుకు జూబ్లీ హిల్స్ అయినప్పటికీ ఎక్కువగా ఇక్కడ స్లమ్ ఉంది కనుక ఈ ప్రాంతాలను ఏ రకంగా అభివృద్ధి చేయాలనే అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రస్తావిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఒక ప్లస్ పాయింట్ చెప్పాలంటే అది నవీన్ యాదవ్కి సంబంధించినంత వరకు లోకల్ అనే అభ్యర్థి ఆయనకు ప్లస్ పాయింట్ అవకాశం ఉంది. మైనస్ల విషయానికి వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ అర్బన్లో పెద్దగా లేదు. వచ్చినప్పటి నుంచి కూడా పెద్దగా హైదరాబాద్ పైన సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేయలే అనే అంశాలు కొంత తెరపైకి తీసుకొస్తున్నప్పటికీ మంత్రులు మాత్రం రానున్న కాలంలో పూర్తిగా హైదరాబాద్ డెవలప్మెంట్ పైన తమ ప్రభుత్వం దృష్టి సారించబోతుంది. ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టుగా కాంగ్రెస్కి సంబంధించిన మంత్రులు కానీ అదేవిధంగా సీనియర్ నాయకులు ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి మనకు కనిపించింది. ఇది అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రచార సరళి ఏ రకంగా ముందుకెళ్తుందన్న అంశాన్ని మనకు కనిపిస్తుంది. ఇక అత్యంత కీలకమైనది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు ఇది సిట్టింగ్ సీట్. మాగంటి గోపీనాథ్ 2023లో ఇక్కడి నుంచి విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇది సిట్టింగ్ సీట్ కావడం చేత సిట్టింగ్ సీట్ను కోల్పోవడం బీఆర్ఎస్ పార్టీకి ఇష్టం లేదు కనుక దీనిపైన పూర్తిగా పార్టీకి సంబంధించిన అగ్రనేతలు మొత్తం కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పూర్తి బాధ్యతలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదేవిధంగా మరో సీనియర్ నేత హరీష్ రావు కూడా ఇద్దరు కూడా 3 డివిజన్లుగా విడిపోయి ఇక్కడ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ లాగానే బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డివిజన్ స్థాయిగా విడిపోయి ఎక్కడికక్కడ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అభ్యర్థి ఎంపిక విషయానికి వస్తే సునీతకు టికెట్ మొదటి నుంచి ఇస్తారని ప్రచారం జరిగింది. 2-3 పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ సెంటిమెంట్ను గట్టిగా వాడుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకి ఇక్కడ సీట్ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. టికెట్ ఇచ్చారు, ఆమె నామినేషన్ కూడా జరగలేదు. అయితే సునీత ప్రచారానికి సంబంధించినంత వరకు ఆమెను పెద్దగా మీడియాతో మాట్లాడొద్దని పార్టీ డైరెక్షన్స్ ఇచ్చింది. ఎందుకంటే చాలా రకాలైన అంశాలు తెరపైకి వస్తాయి. మీడియాలతో మాట్లాడినప్పుడు కానీ ఇంకెక్కడ మాట్లాడినప్పుడు కానీ కొంత వివాదం అవుతుంది కనుక ఆమెతో చాలా తక్కువగా మాట్లాడించాలని చెప్పేసి పార్టీ నేతలు నిర్ణయించారు. ఆమెతో పాటు ఆమె కుమార్తెలు ప్రస్తుతం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ ఎక్కడ కూడా వాళ్ళు పెద్దగా మీడియాతో మాట్లాడినట్టు కానీ బహిరంగ సభల్లో మాట్లాడుతున్న పరిస్థితి కనిపించట్లేదు. ఆమె పక్కన ఉన్న ఇతర నాయకులు ఎవరైతే ఉంటారో జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప సునీత విషయానికి సంబంధించినంత వరకు ఆమెను పెద్దగా మాట్లాడొద్దని పార్టీ నుంచి డైరెక్షన్ ఉంది. ఆమె పూర్తిగా అదే విధంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎక్కువగా సెంటిమెంట్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకమైన ప్రచార సరిలోనే మనకు కనబడుతుంది. ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దీనికి సంబంధించి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చివరి నిమిషం వరకు నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి కానీ స్కూట్నీ సందర్భంగా సునీతకు సంబంధించిన అనేక అంశాలు తెరపైకి వచ్చాయి. సునీత మాగంటికి సంబంధించిన సతీమనే కాదా అదే అనే అంశం కూడా చాలా వరకు తెరపైకి వచ్చినప్పటికీ ఎలక్షన్ కమిషన్ మాత్రం వీటన్నిటిని పరిశీలించి ఆమెకు సంబంధించి నామినేషన్ను ఓకే చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆమె బరిలో దిగిన పరిస్థితి కనిపించింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్లస్ పాయింట్లు కానీ ఈ అంశాలను ఒకసారి పరిశీలిస్తే ఇది పూర్తిగా కేటీఆర్ దీన్ని టేక్ ఓవర్ చేశారు. ఒక ఇమేజ్ గ్రేటర్ హైదరాబాద్లో కేటీఆర్కి ఒక ఇమేజ్ ఉంటుంది, సాఫ్ట్ ఇమేజ్ ఉంటుంది, హైదరాబాద్ డెవలప్మెంట్ కనబడుతుంది, ఐటీకి సంబంధించిన ఎంప్లాయీస్ వీటన్నిటిని ఈ సాఫ్ట్కి సంబంధించిన ఇమేజ్ ఏదైతే ఉందో అది తాము వాడుకోవాలనే ఆలోచనలోనే బీఆర్ఎస్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అదే సమయంలో ఇక్కడ స్లమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కనుక స్లమ్స్ ఏరియాకి సంబంధించి పూర్తిగా హరీష్ రావు ఫోకస్ పెడుతున్నారు. స్లమ్ ఏరియాలను పర్యటనలు చేస్తున్నారు, అక్కడ మాట్లాడుతున్నారు. కేటీఆర్ మాత్రం కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలకు సంబంధించి అక్కడ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇతర పార్టీలకు సంబంధించి బీజేపీ ఎంఐఎం పార్టీలకు సంబంధించిన నేతలను కూడా పార్టీలో చేర్చుకునే పనిలో కేటీఆర్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే ప్రచారానికి సంబంధించి వచ్చే వారం నుంచి పార్టీకి సంబంధించి ప్రచారం చాలా జోరుగా సాగే అవకాశం ఉంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఉప ఎన్నికకు సంబంధించి పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఫామ్ హౌస్లో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పార్టీకి సంబంధించిన ఎవరైతే ఇన్ఛార్జీలు జూబ్లీ హిల్స్ సంబంధించి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్కొక్కరికి ఒక డైరెక్షన్ ఇచ్చారు, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా ఇక్కడ తామే విజయం సాధిస్తామని కేసీఆర్ కూడా కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన దాదాపు ఏడాదిన్నర కాలం నుంచి సంబంధించి ఎలాంటి పెద్దగా అభివృద్ధి జరగలేదు. ముఖ్యంగా హైదరాబాద్ బేస్డ్గా ఎక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు అంశాన్ని ఫోకస్ చేయాలని చెప్పారు. అదేవిధంగా
ఇచ్చిన హామీలు ఉద్యోగ భర్తీలకు సంబంధించినంత వరకు ఆ అంశాలను కూడా భర్తీ చేయలేదు కనుక వీటన్నిటిని కూడా కొంత యూత్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కేసీఆర్ కూడా డైరెక్షన్స్ ఇచ్చారు. కేసీఆర్ ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా లేదా అనే అంశంపైన కూడా చాలా చర్చ జరిగినప్పటికీ మనకు అందుతున్న సమాచారం వరకు ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే ఈ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొనే అవకాశం లేదు. అది పూర్తిగా కేటీఆర్కి హరీష్ రావుకే బాధ్యతలు ఇచ్చారు. వాళ్ళిద్దరే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రచార కార్యక్రమాలని ఇంకా ముమ్మరంగా ఏ రకంగా ముందుకు తీసుకోవాలనే అంశానికి సంబంధించి బాధ్యతలు ఇచ్చారు. ఈ రోజు కూడా కేటీఆర్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలతోనే ఒక తెలంగాణ భవన్లో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడ కూడా కొంత డైరెక్షన్స్ ఇవ్వబోతున్నారు. ఏ రకంగా అంశాలను ప్రస్తావించాలి, సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అనవసరమైన విషయాలను ఇక్కడ ప్రస్తావించడం ద్వారా కొంత ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు. రూరల్ ప్రాంతానికి సంబంధించి దానికి సంబంధించి ఒక పోస్ట్ కార్డు లాంటిది ఒక ప్రచారాన్ని మొదట్లో కొంత చేసినప్పటికీ ఇది పూర్తిగా అర్బన్ ప్లేస్ కావడం చేత అది పెద్దగా వర్కౌట్ కాలేదు కనుక రూరల్ ప్రాంతానికి సంబంధించి అంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ఇష్యూస్ని మాత్రం ఇక్కడ పెద్దగా ప్రస్తావించొద్దని బీఆర్ఎస్ నిర్ణయించింది. మొదటిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు గ్రామాలకు సంబంధించిన అంశాలను కూడా ఇక్కడ కొంత ప్రస్తావించే ప్రయత్నం చేసినప్పుడు కొంత భిన్న రకమైన వాదనలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో పూర్తిగా ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఈ ఎన్నికకు సంబంధించి జూబ్లీహిల్స్ పైనే ఫోకస్ చేయాలి. అంతగా అవసరమైతే ఖచ్చితంగా హైదరాబాద్ డెవలప్మెంట్ ఎవరి హయాంలో జరిగింది, ఎవరి హయాంలో హైటెక్ సిటీకి సంబంధించి డెవలప్మెంట్ జరిగింది, అర్బన్ ప్లేస్కి సంబంధించి ఫ్లైఓవర్ల నిర్మాణం కానీ ఇతర అంశాలన్నిటికీ కూడా తమ హయాంలోనే జరిగిందనే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ప్రస్తావించాలని నిర్ణయించారు. ఈ కారణంగానే హరీష్ రావు ఒకవైపు, కేటీఆర్ ఒకవైపు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించినంత వరకు నేతల వారుగా డివిజన్ల వారుగా ఏవైతే 6 డివిజన్లు ఉన్నాయో వాటికి సంబంధించి ఫోకస్గా ఎక్కడ ఏం మాట్లాడారు. ఉదాహరణకు మనం మధురనగర్ లాంటి ప్రాంతాల్లో తీసుకుంటే అక్కడ పూర్తిగా అర్బన్గా ఉంటుంది కనుక అక్కడ ఇతర సమస్యలను అక్కడ ప్రస్తావించడం వల్ల పెద్దగా లాభం ఉండదు కనుక ఆ ప్రాంతాలకు సంబంధించి డివిజన్ వైడ్గా ఎక్కడ ఏ అంశానికి పబ్లిక్ రియాక్ట్ అవుతున్నారు. మనం స్లమ్ ఏరియాస్లో ఏం మాట్లాడాలి, స్లమ్ ఏరియాస్లో అంటే మురికి కాలువల గురించి మాట్లాడాలి, మంచినీటి గురించి మాట్లాడాలి. కానీ మధురానగర్ లాంటి ప్రాంతానికి వచ్చినప్పుడు అర్బన్ ప్లేస్ పూర్తిగా కావడం చేత ఇక్కడ డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి. అంటే ఫ్లైఓవర్ల నిర్మాణం కానీ హైదరాబాద్ నిర్మాణం ఏ రకంగా ముందుకు సాగాలి, ఇతర అంశాలను ప్రస్తావించాలి. ఐటీ కంపెనీలను పెద్ద సంఖ్యలో ఇక్కడ తీసుకురావాలి. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక పెద్దగా కంపెనీలు రాలేదు, వచ్చే కంపెనీలు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి వస్తుందనే అంశాన్ని బీఆర్ఎస్ ఫోకస్ చేస్తుంది కనుక ఇలాంటి డివిజన్కి సంబంధించి ఎక్కడైతే అర్బన్గా బాగా ఇంపాక్ట్ ఉన్న ప్లేస్కి సంబంధించి కొంచెం ఇమేజ్ ఉన్న నాయకులు కూడా అక్కడికి వెళ్తున్నారు. కేటీఆర్ ఇమేజ్ అక్కడ బాగా పనిచేస్తుంది కనుక కేటీఆర్ని ఎక్కువగా ఆ ప్రాంతాలపైన ఫోకస్ చేసేసి ఆయన ఆ ప్రాంతాలకు మాత్రమే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. సో కేసీఆర్ రావట్లేదు కనుక బహిరంగ సభలు జరుగుతాయా, రోడ్ షోలు జరుగుతాయంటే ప్రతిరోజు కూడా కేటీఆర్ రోడ్ షోలు చేయనున్నారు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు 6 డివిజన్లకు సంబంధించి ఎంపిక చేసిన ప్రాంతాల్లో కేటీఆర్ ద్వారా రోడ్ షోలు నిర్వహించాలని నిర్ణయించారు. కేటీఆర్ఏ ఈ రోడ్ షోలో పాల్గొంటారు. పార్టీకి సంబంధించినంత వరకు అంశాలను ప్రస్తావిస్తారు. సునీతను తీసుకొని వెళ్ళి అక్కడ ప్రచార కార్యక్రమాల్లో రోడ్ షోలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఎక్కువగా ప్రచారం చేసి రోడ్లను బ్లాక్ చేయడం వల్ల కొంత నెగిటివ్ వస్తుంది. ఎందుకంటే నామినేషన్ల సందర్భంగా ఈ అంశానికి సంబంధించి పర్టికులర్గా రోడ్లకు సంబంధించి ఇబ్బంది అయింది. చాలామంది ప్రజలు ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళందరూ కూడా నామినేషన్ల సందర్భంగా ఇబ్బందిగా గురయ్యారని చెప్పేసి 2 పార్టీలకు సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్కి బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను కూడా డోర్ టు డోర్ మార్నింగ్ చేసిన తర్వాత ఈవినింగ్ మాత్రం దాదాపుగా అందరి ఇండ్లలోకి వచ్చిన తర్వాత 6 గంటల నుంచి ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్న ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు మాగంటి ఇమేజ్ని తెరపైకి తీసుకొస్తుంది. మాగంటి చాలా కాలం నుంచి ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నారు కనుక ఆ రకమైన అంశాన్ని తెరపైకి తీసుకురావడం ద్వారా మాగంటి ఇమేజ్ ద్వారానే కొంత ఫోకస్ చేసుకోవాలని ఆ అంశాన్ని ఆ పార్టీకి సంబంధించిన నేతలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అదే సమయంలో ఎక్కడ కూడా వివాదాలకు పోకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక మైనస్ల విషయానికి వస్తే పెద్దగా ఫ్యామిలీకి సంబంధించిన నాయకులు కానీ ఆ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా పెద్దగా మాట్లాడని పరిస్థితి మనకు కనిపిస్తుంది. వాళ్ళెవరు కూడా పెద్దగా మాట్లాడరు. ఇతర ఏదైనా వివాదాస్పదమైన అంశాలకు కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేదు కనుక సునీతకు సంబంధించినంత వరకు ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఆమెను కేవలం ఒక ఫోకస్గా పెట్టాలి తప్ప ఆమె ద్వారా మాట్లాడించొద్దు. మీడియాకు కూడా చాలా వరకు సమాచారం ఇచ్చారు. ఆమె ఇంటర్వ్యూలు కొంతమంది అడిగినప్పుడు ఈమె ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు, పక్కనున్న సీనియర్ నాయకులు ఎవరైనా మాట్లాడతారు తప్ప సునీత ద్వారా మాత్రం పెద్దగా ప్రచారం చేయొద్దు అనే ఆలోచనలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఫోకస్ కూడా పార్టీ గుర్తు గురించి చెప్తున్నారు. పార్టీ గుర్తు మాత్రమే ప్రధానంగా ప్రస్తావిస్తూ మాగంటికి సంబంధించినంత వరకు కొంత ఆ అంశాలను ప్రస్తావిస్తున్నట్టుగా తెలుస్తుంది.
మైనస్ల విషయానికి వస్తే మాగంటికి సంబంధించి ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు జరిగాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు సైతం ఇతర పార్టీలకు వెళ్లాల్సి వచ్చింది. అట్లాగా బాబా ఫసియుద్దీన్ అని ఎవరైతే ఉన్నారో ఆయన కూడా బీఆర్ఎస్కి సంబంధించిన కొంచెం ముఖ్యమైన నాయకుడుగానే మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు. ఆయన మాగంటితో వివాదం కారణంగానే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని చెప్తారు. అదేవిధంగా సెకండ్ గ్రేడ్కి సంబంధించి క్యాడర్కి సంబంధించి కొంత డెవలప్మెంట్ జరగలేదు, పెద్దగా నాయకులను ఎవరిని తీసుకురాలేదు కనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జూబ్లీహిల్స్ పరంగా మాత్రం కొంచెం సెకండ్ క్యాడర్ లెవెల్లో మాత్రం కొంత సమస్యలు ఉన్నాయి కనుక వాటిని ఏ రకంగా పరిష్కరించాలనే అంశానికి సంబంధించి కూడా పార్టీ నాయకత్వం కొంత ఆ రకమైన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక మూడో పార్టీగా మనం చెప్పుకోవాల్సింది బీజేపీకి సంబంధించిన దీపక్ రెడ్డి అభ్యర్థిగా ఉన్నారు. బీజేపీ కూడా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ఉదయమే కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు లక్ష్మణ్, ఇతర నేతలు, అదేవిధంగా ఈ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం మల్కాజ్గిరికి సంబంధించినంత వరకు సెగ్మెంట్లో కూడా కొంత వస్తుంది కనుక ఆ సెగ్మెంట్ను కూడా చూసుకొని కొంత ఈటల రాజేందర్ కూడా ఈ ప్రాంతానికి సంబంధించినంత వరకు ప్రచారం చేసే పరిస్థితిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఆ రకమైన ప్రచారం జరుగుతుంది. సికింద్రాబాద్ లోక్సభ దానికి సంబంధించి జూబ్లీహిల్స్ వస్తుంది కనుక కిషన్ రెడ్డి దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా పార్టీకి సంబంధించి ఇతర నేతలు ఈటల రాజేందర్తో పాటు రామచంద్రరావు పార్టీ అధ్యక్షులు వాళ్ళు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మిగతా నేతలు కూడా బీజేపీకి సంబంధించిన నేతలు కూడా చాలా వరకు ప్రచారంలో కనిపిస్తున్నారు. ఈ అభ్యర్థికి ఎంపికకు సంబంధించినంత వరకు పూర్తిగా దీపక్ రెడ్డి పేరు మొదటి నుంచి వినిపించింది. 1-2 పేర్లు వినిపించినప్పటికీ దీపక్ రెడ్డి లోకల్కి సంబంధించిన వ్యక్తి కావడం చేత దీపక్ రెడ్డికి ఇస్తున్నట్టుగా పార్టీ నాయకత్వం ప్రకటించింది. దీపక్ రెడ్డి నిజానికి మొదటి నుంచి ఒక రకంగా ఒక ఈక్వేషన్ పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఎవరైనా ఉంటారంటే అది దీపక్ రెడ్డి ఉంటారని గతంలో జరిగిన ఎన్నికల్లో సందర్భంగా గతంలో లోక్సభ ఎన్నికల నుంచి ఆయన పోటీ చేసినప్పుడు రేవంత్ రెడ్డి పోటీ చేసినప్పుడు దీపక్ రెడ్డి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి వెనుక ఉన్న పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు ఇతర కారణాల చేత దీపక్ రెడ్డి పూర్తిగా బీజేపీకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో బీజేపీ ఏ అంశాలను ప్రస్తావిస్తుందంటే ఈ రెండు పార్టీల పైన మాత్రం విమర్శలు చేస్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు పెద్దగా అభివృద్ధి చేయలేదు, ప్రచారం అయితే చేసుకున్నారు తప్ప ఈ ప్రాంతానికి సంబంధించి జూబ్లీహిల్స్ ప్రాంతానికి సంబంధించినంత వరకు ఫోకస్ చేయలేదు. కేవలం అర్బన్ ప్లేస్ ఉందని ప్రచారం చేశారు కానీ ఇక్కడ చాలా స్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి, వాటికి సంబంధించి ఆ అంశాలకు సంబంధించి పెద్దగా పట్టించుకోలేదని విమర్శలు చేస్తుంది. ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మాదే కనుక, బీజేపీ ప్రభుత్వం ఉంది కనుక రేపు ఇక్కడ మా పార్టీకి సంబంధించిన దీపక్ రెడ్డి విజయం సాధిస్తే పూర్తిగా ఇక్కడ డెవలప్మెంట్కి సంబంధించినంత వరకు మేము కొంచెం సహకారం అందిస్తాము. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి, ఎందుకంటే పట్టణ ప్రాంతాలకు సంబంధించిన అర్బన్ ప్రాంతాలకు సంబంధించినంత వరకు చాలా వరకు కొంత నిధులు కేంద్రం నుంచి వస్తాయి కనుక ఆ నిధులను వాడుకొని ఈ ప్రాంతానికి సంబంధించి డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి బీజేపీ నేతలు కూడా పదే ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి కనిపించింది. నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఏమన్నా మనకి ఇక్కడ బీజేపీకి కనిపిస్తున్నాయంటే మైనార్టీకి సంబంధించిన నేతలు ఎలా ఉంటారో చూడాలి. మైనార్టీలు ఇటు బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్తో పాటు వెళ్తే పూర్తిగా, ఎందుకంటే 1,00,000 మంది ఉన్నారు కనుక వాళ్ళకి ఎంతవరకు ఫోకస్ అవుతుంది, ఎంతవరకు ఆ ఓట్లు కలిసి వస్తాయనే అంశాన్ని మనం చూడాల్సి వస్తుంది. గత ఎన్నికల్లో 23లో జరిగిన ఎన్నికల్లో కూడా దీపక్ రెడ్డి 3వ స్థానంలో ఉన్నారు. మొదటగా మాగంటి గెలిచిన తర్వాత 2వ ప్లేస్లో కాంగ్రెస్కి సంబంధించిన అజర్ ఉన్నారు, 3వ ప్లేస్లో దీపక్ రెడ్డి ఉన్న నేపథ్యంలో ఈసారి దీపక్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా నేను గట్టి పోటీనిస్తాను, ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తానని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు. ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన కొంతమంది అగ్రనేతలు కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా నేతలు చెప్తున్నారు. చాలా వరకు కొంతమంది కేంద్ర మంత్రులు కూడా నెక్స్ట్ వీక్ నుంచి ఈ ప్రాంతానికి వచ్చి కొంత ప్రచారం చేసే అవకాశం ఉంది. అది మాకు కలిసి వస్తుంది కనుక ఖచ్చితంగా ఈసారి జూబ్లీహిల్స్లో మంచి ఫలితమే వస్తుందనే ధీమాతో పార్టీ నేతలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది మొత్తం ఈ 3 పార్టీలకు సంబంధించి మనం విశ్లేషణ చూసాం. కాంగ్రెస్ పార్టీ నుంచి, అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించి 3 పార్టీలు పూర్తిగా ధీమాలో ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామనే ధీమాలో ప్రధానంగా అన్ని పార్టీలు ఉన్నప్పటికీ 2 పార్టీలు మాత్రం కొంత ఫోకస్గా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఒకటి సిట్టింగ్ సీటు ఉన్న బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా ఈ ఎన్నికల్లో విజయం సాధించాలనే ఆలోచన ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ 2 పార్టీలు కూడా ఫోకస్గా ఉన్నాయి. 2 పార్టీల మధ్యనే మాటల యుద్ధం జరుగుతుంది. ఎక్కువగా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా సున్నితంగా ఉంటుంది ఈ ప్రాంతానికి సంబంధించినంత వరకు. చాలా జాగ్రత్తలు తీసుకునే 2 పార్టీలు
ఏ అంశం వల్ల తమకు ప్రయోజనం చేకూరుతుంది, ఏ అంశం వల్ల తమకు మైనస్ వస్తుంది అనే అంశానికి సంబంధించి అన్ని ఆలోచించే ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఎక్కువగా ఫోకస్ లోకల్ అంశాలకే ప్రస్తావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. రెండు పార్టీలను కొంత ఒకసారి మనం పరిశీలిస్తే, ఒక్కసారి మనం చూసినట్టుగా కనిపిస్తే నవీన్ యాదవ్ ఇమేజ్ ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ నవీన్ యాదవ్ ఇమేజ్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీ కన్నా నవీన్ యాదవ్ లోకల్ అనేది ప్లస్ పాయింట్ అవుతుంది. చాలా కాలం నుంచి ఆయన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ కూడా ఈ ప్రాంతానికి సంబంధించి నోటెడ్ పర్సన్ కావడం చేత అది కూడా కొంత ప్లస్ అవుతుందన్న ఆలోచన ఉన్నాయి. వ్యక్తిగతంగా ఆ కుటుంబానికి సంబంధించి అనేక రకమైన విమర్శలు ఆరోపణలు ఉన్నప్పటికీ ఈ ఎన్నికల విషయానికి వస్తే మాత్రం అవేవి పెద్దగా పట్టించుకోవట్లేదని చెప్పేసి నేతలు అంటున్నారు. నవీన్ యాదవ్ ఖచ్చితంగా మాకు ప్లస్ అవుతాడు ఈ ప్రాంతానికి సంబంధించినంత వరకు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అభ్యర్థికి సంబంధించినంత వరకు సునీత కన్నా ఎక్కువ ఫోకస్ ఇక్కడ పార్టీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నవీన్ యాదవ్ విషయాన్ని చూస్తే అక్కడ నవీన్ యాదవ్ ఎక్కువగా ఫోకస్ ఉంటారు, కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఫోకస్లో కనిపించారు. అదేవిధంగా బీఆర్ఎస్ విషయానికి వస్తే కొంత డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇక్కడ పార్టీ ఎక్కువగా ఫోకస్ ఉంటుంది, సునీత ఫోకస్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే సునీత పెద్దగా మాట్లాడలేదు, కొంత ఇబ్బంది అవుతుంది కనుక పార్టీకి రేపేదైనా విషయాలపైన మాట్లాడి వివాదం అయితే జాగ్రత్త పడాలనే ఉద్దేశంతోనే పార్టీ కూడా పూర్తిగా కేసీఆర్ ఇమేజ్ని తెరపైకి తీసుకొస్తుంది. అదేవిధంగా గుర్తుకు సంబంధించి ఈ అంశాలను మాత్రమే ప్రస్తావిస్తుంది. ఈ ప్రాంతం అభివృద్ధి జరిగిందంటే అది కేసీఆర్ హయాంలోనే జరిగింది. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి జరిగింది కనుక ఈ రెండు పార్టీలను మనం పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి ప్లస్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. బీఆర్ఎస్ కి సంబంధించినంత వరకు పార్టీ మాత్రమే ప్లస్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. రెండు పార్టీలు కూడా చాలా రకాలైన ప్రచారాలు చేసుకుంటున్నాయి, ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తున్నాయి, చాలా జాగ్రత్త పడుతున్నాయి. ఎందుకంటే ఈ ఎన్నికకు సంబంధించినంత వరకు కొంత సెంటిమెంట్ కూడా ఉంటుంది కనుక ఎక్కడ ఎవరికి ప్రయోజనం చేకూర్చకుండా, ఎందుకంటే ఒక్క కామెంట్ మొత్తం ఎలక్షన్కి సంబంధించిన ప్రచారాన్ని మార్చే అవకాశం ఉంటుంది. ఒక్క వివాదాస్పదమైన కామెంట్ చేయడం వల్ల అవతల పార్టీకి సంబంధించినంత వరకు అభ్యర్థికి కానీ ఇతర పార్టీ నాయకులకు అడ్వాంటేజ్ అవుతుంది కనుక సాధ్యమైనంత వరకు నాయకులు ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారాన్ని మనం ఒకసారి చూస్తే మాత్రం కొంత సైలెంట్ ప్రచారమే ఎక్కువగా జరుగుతుంది. పార్టీకి సంబంధించిన అభ్యర్థులు మాత్రమే ఎక్కువగా ప్రచారం చేసుకుంటున్నారు. మంత్రులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రచారం చేస్తున్నప్పటికీ అది కూడా కొంత ఏ విషయాలు కాంట్రవర్సీ లేకుండానే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా మనం ఇందాకే చెప్పుకున్నట్టుగా పూర్తిగా ఫోకస్ అంతా కేటీఆర్ పైన ఉంది. కేటీఆర్ఏ ఎన్నికలకు సంబంధించి బాధ్యతలు పూర్తిగా ఆయన తీసుకున్నారు. హరీష్ రావు కూడా స్లమ్ ఏరియాలకు సంబంధించి హరీష్ రావు ఎక్కువగా ఆ ఫోకస్డ్గా ఆ ప్రాంతాల్లో తిరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక బీజేపీకి ఉన్న ఏకైక ఇమేజ్ మోడీకి సంబంధించిన ఇమేజ్ను ప్రస్తావిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయట్లేదు, రెండు పార్టీలు కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు, గతంలో 10 ఏళ్ళు ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా ఏమాత్రం సహకరించలేదనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అర్బన్ ప్లేస్కి సంబంధించి పట్టణ ప్రాంతాలకు సంబంధించి అభివృద్ధి కోసం అనేక రకాలైన నిధులను కేటాయిస్తుంది. మోడీ ఎక్కువగా పట్టణ ప్రాంతాలకు సంబంధించి నిధులు ఇచ్చినప్పటికీ ఆ నిధులను ఈ ప్రాంతానికి ఖర్చు చేయకుండా ఇతర ప్రాంతాలకు సంబంధించి వాటిని ఖర్చు చేశారు కనుక బీజేపీ విజయం సాధిస్తే పూర్తిగా ఫోకస్డ్గా మేము కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పూర్తిగా ఈ ప్రాంతానికి సంబంధించి ఖర్చు చేస్తామని చెప్పేసి బీజేపీ నేతలు అంటున్నారు. మొత్తానికి మూడు పార్టీలకు సంబంధించిన వాదన మూడు రకాలుగా ఉంది. ఏ పార్టీకి సంబంధించి ఏది ప్లస్ అవుతుందనే అంశానికి సంబంధించి అనేక రకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ ఉప ఎన్నికలకు సంబంధించినంత వరకు ఎప్పుడు కూడా చివరి నిమిషం వరకు ఏం చెప్పని పరిస్థితి కనిపిస్తుంది. సెంటిమెంట్గా సునీత కలిసి వస్తుందా అనే ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే మాగంటి వైఫ్గా ఆమెకు అడ్వాంటేజ్ ఉంటుందా అనే ఒక రకమైన ప్రచారం జరుగుతుంది. కానీ చిన్న శ్రీశైలం యాదవ్ ఈ ప్రాంతానికి సంబంధించి చాలా నోటెడ్ ఫేసు. అదేవిధంగా నవీన్ యాదవ్ కూడా ఈ ప్రాంతానికి సంబంధించినంత వరకు గతంలో ఎంఐఎం నుంచి కూడా పోటీ చేశారు కనుక ఆయన ఇమేజ్ కూడా మాకు కలిసి వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఇక దీపక్ రెడ్డి బీజేపీ సంబంధించిన అభ్యర్థి ఎక్కువగా ఈ ప్రాంతానికి సంబంధించిన అభ్యర్థి కావడం చేత ఆ అంశాలను కూడా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మూడు రకాల పార్టీలు మూడు రకాలైన అంశాలను తెరపైకి తీసుకొచ్చి ఎన్నికల్లో ఏదో రకంగా విజయం సాధించాలనే ఆలోచనలే ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఇక్కడ కూడా మనం ఒకసారి ఓటర్లకు సంబంధించినంత వరకు ఒకసారి పరిశీలిస్తే పెద్ద మెజార్టీతో విజయం సాధించిన పరిస్థితి కనిపించట్లేదు. గత ఎన్నికల్లో అంటే 2023లో జరిగిన ఎలక్షన్ల ఫలితాలు మనం ఒకసారి పరిశీలిస్తే కేవలం 16,000 ఓట్ల మెజార్టీతో మాగంటి ఈ ప్రాంతం నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అప్పుడు మాజీ క్రికెటర్ అజర్ పోటీ చేశారు. ఆయన పైన విజయం సాధించిన పరిస్థితి కనిపించింది. అంటే కేవలం 16,000 మెజార్టీతోనే విజయం సాధించారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈసారి అలాంటి పరిస్థితి లేదు. గట్టి క్యాండిడేట్ ఉన్నారు. అజర్ పైనకు సంబంధించినంత వరకు చివరి నిమిషం వరకు అజర్ ఎక్కువగా లోకల్గా అందుబాటులో లేకపోవడం వల్ల గతంలో బీఆర్ఎస్కి కలిసి వచ్చింది. కానీ ఇప్పుడు
నవీన్ యాదవ్ మొదటి నుంచి ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, లోకల్ ఇమేజ్ చాలా ఉంది కనుక అది మాకు ప్లస్ పాయింట్ అవుతుందనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఓటర్లకు సంబంధించి ఏ రకంగా ఆకట్టుకోవాలనే ఆలోచనలోనే పార్టీ నేతలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక టిపికల్ నియోజకవర్గంగా మనం జూబ్లీహిల్స్ చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా అర్బన్ కాదు, పూర్తిగా రూరల్ ప్రాంతానికి సంబంధించి కాదు. సో ఏ అంశాలు డివిజన్ వైజ్గా విడిపోతారో 6 డివిజన్లు ఉంటాయి జిహెచ్ఎంసీకి సంబంధించి. డివిజన్ వైజ్గా స్లమ్ ఏరియాస్కి సంబంధించి ఒక రకమైన ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ పూర్తిగా జరగదు, మంచినీటి సౌకర్యం లేదు, రోడ్స్ సరిగ్గా లేవు, లైట్స్ సరిగ్గా లేవు. ఇలాంటి అంశాలను ఫోకస్గా చేసుకొని అన్ని పార్టీలు ప్రస్తావించే అవకాశం ఉంది కనుక అక్కడ ఒక రకమైన ప్రచారం జరుగుతుంది. అంటే ఈ స్లమ్ ఏరియాలకు సంబంధించి. అర్బన్ ప్లేసెస్ అంటే పూర్తిగా మధురా నగర్ లాంటి ప్రాంతానికి సంబంధించి ఒకసారి మనం చూస్తే అక్కడ బాగా వరకు ఎక్కువ సెటిలర్స్ ఉంటారు కనుక అక్కడ ఏ రకంగా ఆకట్టుకోవాలనే ఆలోచనలోనే కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర నేతలు ఉన్నట్టుగా తెలుస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావుకి ఎందుకు ఈ బాధ్యతలు ఇచ్చారనేది ఒక ప్రచారం బాగా జరిగింది. ఈ అంశానికి సంబంధించి అనేక రకాలైన ఊహాగానాలు కూడా వినిపించింది. ఖమ్మంకి సంబంధించిన తుమ్మలకి బాధ్యతలు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఒక బలమైన సామాజిక వర్గానికి సంబంధించి ఓట్లు కూడా ఎక్కువగా ఉంటే కనుక ఆ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరం కావడం చేత ఆయన ద్వారా ఓట్లను ఆకట్టుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ ఇమేజ్ని కాంగ్రెస్ పార్టీ కొంత ఆ ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా సీమాంధ్రకు సంబంధించినంత వరకు చాలా మంది ఓటర్లు ఇక్కడ కూడా ఉన్నారు కనుక వాళ్ళని ఏ రకంగా ఆకట్టుకోవాలనే ఆలోచనలోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకోసమే తుమ్మల నాగేశ్వరరావును కూడా ప్రచారంలోకి దింపారు. కానీ మనం చూస్తున్నట్టుగా ఎక్కడ తుమ్మల నాగేశ్వరరావు ప్రచారంలో పాల్గొంటున్నట్టుగా ఎక్కువగా పెద్దగా విజువల్స్ గారు కల్పించే ఎక్కువ తుమ్మల నాగేశ్వరరావు ఆఫ్ ది రికార్డ్ వర్క్ ఎక్కువగా చేస్తారంటే సామాజిక వర్గాలకు సంబంధించిన పెద్దలతో మాట్లాడడం కానీ ఇతర వర్గాలతో మాట్లాడి ఓట్లు వేయించుకునే పనిలో తుమ్మల నాగేశ్వరరావు ఉన్నట్టుగా తెలుస్తుంది. కనుక ప్రచారానికి సంబంధించి ఎక్కువగా విజువల్స్లో మనకి ఎక్కడ కూడా తుమ్మల నాగేశ్వరరావు కనిపించడం, ఎక్కువగా పొన్నం ప్రభాకర్ కనిపిస్తున్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వివేక్ కనిపిస్తున్నారు, ఇతర నేతలు కనిపిస్తున్నారు. కానీ తుమ్మల మాత్రం ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టుగానే మనకు కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు. బీఆర్ఎస్ కూడా మొదటి నుంచి సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఓటర్లు కూడా ఎక్కువ ఉంటారు. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కూడా ఎక్కువగా ఉంటారు కనుక వాళ్ళని ఏ రకంగా ఆకట్టుకోవాలనే అంశానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ మొదటి నుంచి కొంత ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ నినాదంతో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ పార్టీకి సంబంధించి ఈ ప్రాంతంలో ఉండే సీమాంధ్రులకు ఎవరికి తాము వ్యతిరేకం కాదనే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా వరకు చెప్పే ప్రయత్నం చేసింది కనుక ఆ ఇమేజ్ను పోగొట్టుకోవద్దు. ఎందుకంటే 23లో జరిగిన ఎలక్షన్లలో ఎక్కడైనా బీఆర్ఎస్ పార్టీ మంచి ఫలితాలు సాధించిందంటే అది గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినంత వరకే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎక్కువగా సీట్లు సాధించిన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చింది కనుక ఆ రకమైన ఇమేజ్ను ఇక్కడ కాపాడుకోవాలనే ఆలోచనలోనే బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఎక్కడ కూడా ఇతర అంశాలు, రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు కానీ ఇతర కొంత వివాదాస్పదమైన అంశాలకు ఎక్కడ జోలికి పోకుండా నాయకులు కూడా కేవలం అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గురించి మాట్లాడుతున్నారు తప్ప ఇతర కాంట్రవర్సీ అంశాలు ఏవైతుంటాయో కొంత వివాదంగా ఉన్న అంశాలకు ఎవరు మాట్లాడొద్దని చెప్పారు. ఎందుకంటే మళ్ళా ఆంధ్రప్రదేశ్ గురించి కానీ ఈ ప్రాంతానికి సంబంధించి తెలంగాణకు సంబంధించి వివాదంగా ఉన్న కొన్ని అంశాలు మాట్లాడినా ఇక్కడ బలంగా ఉన్న ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఓట్లు పోతాయనే భయంతోనే రెండు పార్టీలకు సంబంధించి కూడా ముఖ్యంగా మనం ఇప్పుడు ప్రస్తుత అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా కాంట్రవర్సీగా వివాదాస్పదంగా ఎక్కడ మాట్లాడకుండా జాగ్రత్తలు పడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ రకమైన ఇమేజ్తోనే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఎంఐఎం పార్టీకి సంబంధించినంత వరకు. మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు దాదాపు 1,00,000కు పైగా ఓట్లు ఇక్కడ మైనార్టీలు ఉంటారు, చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు కనుక మైనార్టీలు ఎటువైపు ఓటు వేస్తారు. దీనికి సంబంధించి ఎంఐఎం అనేది ఒకటి కీలకంగా మారబోతున్న నేపథ్యంలో ఎంఐఎంకి సంబంధించి చాలా మంది మద్దతుదారులు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఉన్న నేపథ్యంలో ఎంఐఎంకి సపోర్ట్ కోరాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఎంఐఎం కూడా ప్రస్తుతం ఈ ఎన్నికలకు సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఈసారి ఎన్నికల్లో ఇక్కడ ఎంఐఎం పోటీ చేయట్లేదు. 2023లో జరిగిన ఎన్నికకు సంబంధించి మాత్రం ఎంఐఎం పోటీ చేసింది, కానీ ఈసారి మాత్రం ఇక్కడ ఎంఐఎం పోటీ చేయట్లేదు, అభ్యర్థిని బరిలోకి దింపలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థి కూడా వెళ్ళి ఎంఐఎం పార్టీ అధినేత ఓవైసీతో మాట్లాడిన తర్వాత ఆయన ఎన్నికలకు దూరంగా ఉన్నట్టుగానే నిర్ణయించుకున్నారు. అయితే ఆయన అధికారికంగా ఒక ప్రకటన చేసి పూర్తిగా అందరూ ఓటర్లు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని సంబంధించిన
ప్రకటన అయితే రాలేదు కానీ ఏదో ఒక రకమైన ఆలోచనలో ఆ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఎంఐఎం పరోక్షంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుందనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. దానికి సంబంధించినంత వరకు ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుందనేది చూడాలి. ఖచ్చితంగా 1,00,000కు పైగా మైనార్టీలు మాత్రం ఇక్కడ ఉంటారు. 4 లక్షలకు ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉంటారు. దాంట్లో 1,00,000 ఓటర్లు మైనార్టీలుగా ఉంటారు. సో ఆ మైనార్టీలు ఎటువైపు ఓటేస్తారనేది కూడా కీలకంగా పోతుంది. అదే సందర్భంలో సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఓటర్లు కూడా కొంత ఎక్కువగా ఉంటారు ఈ నియోజకవర్గానికి సంబంధించి. మధురనగర్ లాంటి ప్రాంతాల్లో తీసుకున్నప్పుడు ఎక్కువగా ఒక బలమైన సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన చాలా మంది ప్రజలు కూడా ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఆ ఓట్లు ఎటు వెళ్తాయనే అంశానికి సంబంధించి రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది. కానీ 2023లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఇటు మైనార్టీలు కానీ అదేవిధంగా సీమాంత ప్రాంతానికి సంబంధించిన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కానీ ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు మాత్రం పూర్తిగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గతంలో తెలుగుదేశం పార్టీలో కూడా పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో ఆయన ఇమేజ్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చిన నేపథ్యంలో అప్పుడైతే 2023లో జరిగిన ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి వీళ్ళంతా సపోర్ట్ చేసినట్టుగా స్పష్టంగా కనిపించింది. ఎంత సపోర్ట్ మైనార్టీ వర్గాల నుంచి కూడా ఎంత సపోర్ట్ ఉంటుందంటే 2023లో ఈ నియోజకవర్గం నుంచి ఎంఐఎం పార్టీకి సంబంధించిన అభ్యర్థి పోటీ చేస్తే కేవలం 7,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. 1,00,000 మంది మైనార్టీలు ఉన్న నియోజకవర్గంలో ఎంఐఎం పోటీ చేస్తే కేవలం 7,000 ఓట్లు మాత్రమే ఎంఐఎం అభ్యర్థికి వచ్చాయి. ఎందుకు అలా జరిగిందంటే కేవలం ఒక డమ్మీ అభ్యర్థిని మాత్రమే ఎంఐఎం ఇక్కడ నిలబెట్టిందని గతంలో ప్రచారం జరిగింది. మైనార్టీల ఓట్లు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాయి. మాగంటితో వాళ్ళకున్న పరిచయాలు కానీ ఈ ప్రాంతంలో మైనార్టీలు కూడా ఎక్కువగా ఉంటారు కనుక మైనార్టీ వర్గానికి సంబంధించి మొదటి నుంచి బీఆర్ఎస్ కానీ కేటీఆర్కి సంబంధించి కానీ మాగంటి గోపీనాథ్ కూడా మైనార్టీల వర్గాలకు సంబంధించి కొంత దగ్గరగా ఉంటారు కనుక ఎంఐఎం పూర్తిగా పరోక్షంగానే అభ్యర్థిని బరిలోకి దింపినప్పటికీ 2023లో ఇక్కడ ఎంఐఎం పార్టీ పోటీ చేసింది. కానీ ఓట్ల విషయానికి వస్తే కేవలం 7,000 ఓట్లు మాత్రమే ఎంఐఎం అభ్యర్థికి వస్తాయి. 1,00,000 మంది మైనార్టీలు ఉన్న ప్రాంతంలో కేవలం 7,000 ఓట్లు మాత్రమే ఎంఐఎంకి రావడం అంటే మిగతా ఓట్లు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా కొంత అజర్ వైపు కూడా వెళ్ళినట్టుగా గత ఎన్నికల్లో కనిపించింది. ఈసారికి సంబంధించినంత వరకు ఎలా ఉంటుందనే అంశానికి సంబంధించి ఎంఐఎం ఈసారి పోటీ చేయట్లేదు. కొంత కాంగ్రెస్ వైపు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అధికారికంగా ఎంఐఎం పార్టీ పలానా పార్టీకి ఓటు వేయని మాత్రం ఎక్కడ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎంఐఎం పార్టీ మాకు సపోర్ట్ చేస్తుందని మాత్రం ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇన్ని రకాలైన ఈక్వేషన్స్ ఉన్నాయి. మైనార్టీల పాత్ర చాలా కీలకంగా అవబోతుంది. సీమాంధ్ర ఓటర్లు కూడా అధికంగా ఉన్న నేపథ్యంలో ఎవరు ఎటువైపు ఓటేస్తారు 2023లో జరిగిన ఈక్వేషన్కి సంబంధించి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మద్దతు లభించినప్పటికీ ఇప్పుడు ఉప ఎన్నికకు సంబంధించినంత వరకు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందంటే చాలా వరకు తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో చాలా ఉప ఎన్నికలకు సంబంధించి సెంటిమెంట్ పెద్దగా వర్కౌట్ కాలేదు. చాలా ఎలక్షన్లలో అప్పుడు ఉన్న ఎలక్షన్స్ ఒక చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ బరిలోకి దిగినప్పుడు ఎక్కువ ప్రాంతాల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కానీ సెంటిమెంట్గా సిట్టింగ్ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఎవరైతే బరిలో దిగారో వాళ్ళు ఓడిపోయిన పరిస్థితి కనిపించింది. 1-2 నియోజకవర్గాల్లో తప్పితే చాలా వరకు మాత్రం ఈ రకమైన పరిస్థితి కనిపించింది. సో తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన ఉప ఎన్నికలను మనం పరిశీలిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేకి సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే బరిలో ఉన్నారో వాళ్ళు విజయం సాధించిన పరిస్థితులు చాలా తక్కువగా ఉన్న పరిస్థితి మనకు కనిపించింది. అదే ట్రెండ్ ఈసారి కూడా కొనసాగుతుందా లేకపోతే ట్రెండ్ మారుతుందా ఏంటనేది ఒకసారి చూడాల్సి ఉంటుంది. పార్టీకి సంబంధించినంత వరకు 3 పార్టీలకు సంబంధించిన అగ్రనేతలు ప్రస్తుతం ప్రచార సరిలో ఉన్నారు. ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. ఖచ్చితంగా నవంబర్ 11వ తేదీన జరిగే పోలింగ్ జరుగుతుంది కనుక ఆ రోజు వరకు ఖచ్చితంగా అన్ని తమకే అనుకూలంగా వస్తాయని 3 పార్టీల నేతలు భావిస్తున్నారు. కానీ ఫలితాలు నవంబర్ 14 రాబోతున్నాయి. నవంబర్ 14 ఫలితాలు ఏ పార్టీకి ఏ రకంగా ఉంటాయి అనేక రకాలైన విశ్లేషణ జరుగుతున్నాయి. ఏ పార్టీకి ఏది ప్లస్ అవుతుంది, ఏ పార్టీకి ఏది మైనస్ అవుతుందని అనేక రకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ ప్రజలు ఎటువైపు ఓటేస్తారనే అంశానికి సంబంధించినంత వరకు మనం చాలా విశ్లేషణలు చేస్తాం. కానీ ప్రజలు అక్కడికి వెళ్ళే ఓటరు చివరి నిమిషం వరకు ఓటింగ్ ఈవీఎం మిషన్ ముద్దకు వెళ్ళినంత వరకు ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. తటస్థుల పాత్ర కూడా చాలా వరకు ఉంటుంది. తటస్థులు అంటే చివరి నిమిషం వరకు వాళ్ళు ఎవరికి ఓటేయాలనేది నిర్ణయించుకోరు. చివరి నిమిషంలో పోలింగ్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అలాంటి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు కనుక జూబ్లీహిల్స్కి సంబంధించి కూడా చాలా మంది తటస్థులు ఉన్నారు కనుక వాళ్ళు చివరి నిమిషంలోనే ఒక నిర్ణయం తీసుకుంటుంది కనుక ఫలితాలు ఏ పార్టీ ఆలోచనకు కానీ ఏ పార్టీ ఊహించిన విధంగా కొంత ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఒక రకమైన ప్రచారం మాత్రం జరుగుతుంది. సో ఇంట్రెస్టింగ్గా చూడాల్సి ఉంటుంది. ఈ ఉప ఎన్నికకు సంబంధించినంత వరకు రేవంత్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎన్నికకు సంబంధించి విజయం సాధించడం ద్వారా ఒక ప్లస్ పాయింట్ తమకు వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ప్రధానంగా
ఆగస్టుతో జిహెచ్ఎంసీకి సంబంధించి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. డిసెంబర్లో అవి నిర్వహించాలి. రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలం పాటు వాయిదా వేసినా ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది కనుక ఆ ఇమేజ్ను ఒకవేళ కాపాడుకోవాలి. జిహెచ్ఎంసీ ప్రాంతంలో కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నారంటే ఖచ్చితంగా జూబ్లీహిల్స్కు సంబంధించిన బై ఎలక్షన్లో మాత్రం విజయం సాధించాలి. అది తమకు ప్లస్ అవుతుంది కనుక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈజీగా విజయం సాధించవచ్చు అనే ఆలోచనలోనే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాత్రం అర్బన్ ప్లేస్ ఇప్పటికీ మాకు బలంగా ఉన్నారు. నిజానికి తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీకి స్టార్టింగ్లో ఎవరు ఎక్కువ మద్దతు పలికారంటే గ్రామీణ ప్రాంతాలకు వాళ్ళకి సంబంధించిన ప్రజలే ఎక్కువగా మద్దతు పలుకుతారు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పట్టణ ప్రాంతాల వాళ్ళకన్నా గ్రామీణ ప్రాంతాల వాళ్ళకన్నా పట్టణ ప్రాంతానికి సంబంధించిన ఓటర్లు ఎక్కువగా బీఆర్ఎస్ని కొంచెం దగ్గరగా తీసుకున్న పరిస్థితి కనిపించింది. మొన్న 23లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అర్బన్ ప్లేస్కి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు సంబంధించి ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే విజయం సాధించిన పరిస్థితి కనిపించింది. సో ఆ ట్రెండ్ ఇప్పుడు కూడా ఈ బై ఎలక్షన్లో కనిపిస్తుందా? అర్బన్ ఓటర్ ఇప్పటికీ బీఆర్ఎస్ వైపు ఉన్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక ఆ పార్టీకి ఇక్కడ ఒకసారి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు వెళ్తారా, లేకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అవకాశం ఇవ్వడం ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, కేంద్రానికి సంబంధించి నిధులు కొంత వచ్చే అవకాశం ఉందని బీజేపీకి మద్దతు ఇస్తారా? ఈ అన్ని అంశాలకు సంబంధించి అనేక రకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ ఓటర్ మాత్రం నవంబర్ 11వ తేదీ వరకు ఏమీ చెప్పరు. చాలా మంది మనం సిటీకి సంబంధించిన ఓటర్లు ఎవరిని కలిసినా ఎవరికి ఓటేస్తారంటే ఫలానా పార్టీ అని వెంటనే చెప్తారు, కానీ వాళ్ళు చివరి నిమిషం వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు. అర్బన్ ప్లేస్కి సంబంధించిన ఓటింగ్ సర్లీని మనం చాలా వరకు పరిశీలిస్తే వాళ్ళు ఎవరికి ఓటేస్తున్నాం అనేది అంత ఈజీగా చెప్పారు. మీకు గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఓటర్ డైరెక్షన్ ఒకటి క్లియర్గా మనకు కనిపిస్తుంది, కానీ పట్టణాలకు సంబంధించి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు సంబంధించిన ఓటర్ నాడి చివరి నిమిషం వరకు మనకు తెలియదు. వాళ్ళు చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకుంటారు. ఏ అంశాలు ప్రభావం చూపుతాయి, ఏ రకంగా ఉంటుంది. 3 ఏళ్ల పాటు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంటుంది కనుక అధికార పార్టీకి వేయడం ద్వారా తమ నియోజకవర్గం అభివృద్ధి సాధిస్తుందనే ఆలోచనలో ఓటర్లు ఉంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుంది. లేదు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన దాదాపు 2 ఏళ్ల గడువు కావాల్సి వస్తున్న నేపథ్యంలో పట్టణ ప్రాంతాన్ని పెద్దగా పట్టించుకోలేదు. హైదరాబాద్కి సంబంధించి చిన్న వర్షం పడ్డా కొంత సమస్యలు వస్తున్నాయి కనుక ఆ కోపంతో ఉండి బీఆర్ఎస్ పార్టీ ఖతర్లో కొంత వర్క్ చేసింది కనుక ఈ ప్రాంతానికి సంబంధించి వేస్తే బాగుంటుందంటే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది, ఆ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇవేవి కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలి, క్లీన్ ఇమేజ్ ఉండాలి, ఇవన్నీ ఆలోచిస్తే బీజేపీకి సంబంధించి ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మన విశ్లేషణగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది, కానీ ఓటర్ నాడిని ఈ రోజు వరకు ఎవరు కూడా స్పష్టంగా చెప్పని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఓటర్ చాలా తెలివైన వాడు, చివరి నిమిషం వరకు ఏది చెప్పడు. ఏ పార్టీ వాడు వచ్చినా ఎవరికి ఓటేస్తావంటే పలానా పార్టీకి ఓటేస్తారని చెప్తారు, కానీ ఓటు దాదాపు ఈవీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి మనకు చాలా చోట్ల కనిపించింది. సో గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి అది కూడా జూబ్లీహిల్స్ లాంటి నియోజకవర్గానికి సంబంధించి చివరి నిమిషం వరకు కూడా ఎలా జరుగుతుంది, ఏ రకంగా ఓటరు స్పందిస్తారనేది వేచి చూడాలి. మొత్తానికి 3 పార్టీల మధ్య పోటీ జరుగుతున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన వాళ్ళ మధ్యనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇతర రకాలైన ప్రచార సరళిని కూడా చేస్తున్నాం. ప్రస్తుతం ఒక సైలెంట్గా ప్రచారం జరుగుతుంది, కానీ వచ్చే వారం నుంచి 2 పార్టీలకు సంబంధించి దాదాపు 3 పార్టీలకు సంబంధించిన అగ్రనేతలు కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది.